యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులోని ప్రీమియం ఎక్స్క్లూజివ్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. మరో 7 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సతీష్, చెప్పండి. థ్యాంక్ యూ దీపిక. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో ఉదయం 9:35 ప్రాంతంలో కూడా భారీ పేలుడుతోటి ప్రమాదం అయితే సంభవించింది. ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి 4 కార్మికులు గాయపడినట్టుగా తెలుసు. దాంట్లో ఒకరు మృతి చెందినట్టుగా కూడా కొద్దిసేపు క్రితమే పరిశ్రమకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా గతంలో అంటే ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 8 మంది ఆ ఘటనలో ఉన్నట్టుగా ప్రాథమికంగా అయితే సమాచారం ఉంది. సో ఇప్పుడు నలుగురు మాత్రమే అక్కడ పనిచేస్తున్నట్టుగా కూడా పరిశ్రమకు సంబంధించినటువంటి యాజమాన్యం అయితే చెప్తుంది. సో దాంట్లో నలుగురులో ఒకరు ఆన్ ది స్పాట్ అక్కడే చనిపోయినట్టుగా కూడా ప్రాథమికంగా అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మిగతా 3 ఒకరి పరిస్థితి ప్రకాశమే కార్మికుల పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో వాళ్ళని అతనితో పాటు ఇంకా మిగిలిన ముగ్గురు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ లో ఉన్నటువంటి 2 ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించినట్టుగా కూడా పరిశ్రమకు సంబంధించినటువంటి యాజమాన్యం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు మెరుగైన చికిత్స అందిస్తున్నాయి. సో అక్కడ జరిగినటువంటి ప్రమాదం గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు ప్రమాదం జరిగిన విషయాలపైన కూడా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రమాదం తీవ్రత నేపథ్యంలో కూడా దాదాపు 9:30 ప్రాంతంలో జరిగినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రమాదం సంబంధించిన తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో ప్రమాదం గల కారణాలు తెలుసుకోవడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పి కూడా పరిశ్రమకు సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, అలాగే ఫైర్ సంబంధించిన అధికారులు, అలాగే పోలీసులు కూడా ప్రాథమికంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రమాదం గల కారణాలు ఏంటి అనేది కాసేపు అంటే మరికొంత సమయం అయితే పట్టేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మెగ్నీషియం సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల జరిగినట్టు కూడా చెప్తున్నారు. సో అయితే ఒక ప్రాసెస్ బిల్డింగ్ అంటే ఏదైతే వాళ్ళ పరిశ్రమలో ఉపయోగించినటువంటి అంతిమ ప్రొడక్ట్ అయినటువంటి ఎక్స్పోజింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ బిల్డింగ్ లో కూడా చేస్తున్నటువంటి క్రమంలో అది ప్రమాదం జరిగినట్టు కూడా వాళ్ళు ప్రాథమికంగా అయితే చెప్తున్నప్పటికీ సో అక్కడ ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందనే దానిపైన కూడా కొంత సమయం తీసుకున్న తర్వాత కూడా దానిపైన అనాలిసిస్ చేసిన తర్వాత ప్రమాదం గల కారణాలు అయితే చెప్తామని చెప్పి కూడా పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యం చెప్తుంది. సో అయితే గాయపడినటువంటి వాళ్ళు అలాగే తీవ్రంగా గాయపడినటువంటి కార్మికుల పరిస్థితి దానిపైన కొంత ఉత్కంఠ కూడా ఉందని చెప్తున్నారు. సో మొత్తం మీద దీనిపైన మరికొద్దిసేపట్లో అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో గాయపడినటువంటి వాళ్ళకు ఎట్లాంటి గుర్తిస్తారనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ సతీష్, థ్యాంక్ యూ.